షిన్చాన్ స్పిన్ ఆఫ్ వాల్యూమ్ 3 సీజన్ 3 లోన్ వుల్ఫ్ విత్ ఫ్యామిలీ రివ్యూ. వాల్యూమ్ అంటే సీజన్ 3 అంతే, సీజన్ అంతే. సో స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే ఏం లేదు, హజుమి అని ఒక అమ్మాయి ఉంటుంది. ఒక దొంగల దగ్గర నుంచి తప్పించుకొని వస్తుంది. వచ్చిన తర్వాత నన్ను మౌంట్ ఫ్యూజీకి తీసుకెళ్తే మీకు ఊహించలేనని డబ్బులు ఇస్తాను అని అంటుంది. మధ్యలో ఒక యాడ్ మన హీరోషిక్ కనబడుతుంది. మధ్య దారిలో వెళ్తున్నప్పుడు కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత ఏంటంటే తిను ఒక ఖైదీ కాదు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని, కొన్ని కేసెస్ ఉన్నాయని, తిన్ని పట్టుకుంటే లెక్కలేనంత డబ్బులు ఇస్తామని చెప్తారు. సో అసలు ఆ అమ్మాయి ఏంటి, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, మౌంట్ ఫ్యూజీలో అసలు ఎక్కడికి వెళ్తుంది, ఆ అమ్మాయి చేయబోయే పని ఏంటి, అసలు ఏం చేసిందని అంత క్రిమినల్ అంటున్నారు. మరి మధ్యలో ఆ అమ్మాయిని పట్టుకోవడానికి వచ్చారా లేదా అని స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఎలా ఉందనే విషయానికి వస్తే 1 to 13 ఎపిసోడ్స్ ఉంటాయి. బాగుంది, చెప్తున్నాను కదా, చాలా బాగుంది. ఈ 1 to 3 సీజన్స్లో ఇది బెస్ట్ సీజన్ 3 నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సీజన్ ఎమోషన్స్ ఇందులో భలే ఉంటాయి గైస్. చెప్తున్నాను కదా, థర్డ్ సీజన్లో ఎమోషన్స్ ఫస్ట్ సెకండ్ సీజన్స్లో ఎతికినా మీకు దొరకదు, అంత బాగుంటుంది ఎమోషన్స్ థర్డ్ సీజన్లో. అలాగే ఫైట్స్ కూడా చాలా బాగుంటాయి. నేను అన్కట్ వర్షన్ చూశాను, మీకైతే ఒక చిన్న సజెషన్ ఇస్తాను. ఒకవేళ పెద్దోళ్ళు చూస్తే రివ్యూ, పెద్దోళ్ళు వాళ్ళ పిల్లలకి ఇది చెప్తున్నాను. థర్డ్ సీజన్ ఫోర్త్ సీజన్ మాత్రం మీరు టీవీలోనే చూపించండి. టీవీలో సోనీయే ఛానల్ ఉన్నది కదా, సోనీయే ఛానల్లో వస్తేనే చూపించండి. మళ్ళీ మీ ఫోన్ నుంచి టీవీ కనెక్ట్ చేసి చూపిస్తా అంటే అలా కావదు. ఎందుకంటే ఫోన్స్లో ఉండేది అన్కట్ వర్షన్, అంటే టీవీలో రిలీజ్ చేసేది కట్ వర్షన్, కట్ చేసేసి రిలీజ్ చేస్తారనమాట. అంటే బ్యాడ్ థింగ్స్ ఏమైనా ఉంటే, బ్యాడ్ సీన్స్ ఏమైనా ఉంటే అవన్నీ తీసేసి మనకి టీవీలో రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఫోన్లో అలా కాదు, అన్కట్ వర్షన్ ఆ ఎపిసోడ్ ఎంతైతే ఉంటుందో అంతా చూపిస్తారు. అండ్ అందులో బ్యాడ్ సీన్స్ కూడా ఉంటాయి. అందుకు నేను చూసింది ఫస్ట్ నుంచి ఇప్పుడు థర్డ్ సీజన్స్ వరకు నేను చూసింది అన్కట్ వర్షన్. సో చెప్తున్నాను, అందుకే ఈ ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ చూపించినా పర్లేదు, అందులో ఏంటి ఉండదు అంతగా. కానీ 3rd to 4th సీజన్ ఉంటాయి. 3rd నుంచి 4th సీజన్, ఈ 2 సీజన్లు మాత్రం టీవీలో వేస్తేనే చూపించండి తప్ప, సోనీ ఛానల్ వేస్తేనే చూపించండి తప్ప మీరు ఫోన్స్లో మాత్రం చూపించకండి. ఎందుకంటే కొంచెం వల్గర్గా ఉంటాయి సీన్స్ కొన్ని, అందుకు చెప్తున్నా. అండ్ కానీ థర్డ్ సీజన్ మాత్రం వేరే లెవెల్, అంతే అదిరిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని సీజన్. థర్డ్ సీజన్ నాకైతే అసలు చాలా బాగుంది. ఫస్ట్ నుంచి 5th ఎపిసోడ్ వరకు బాగుంటుంది, 5th నుంచి మళ్ళీ 10th ఎపిసోడ్ వరకు ఇంకా బాగుంటుంది. అలాగే ఎండింగ్ 3 ఎపిసోడ్స్ బాబా ఏమన్నా ఉంటుందంటే అంత బాగుంటుంది. మరి ఇంకా నేను దీనికి ఇస్తున్న రేటింగ్ వచ్చేసి 4.3/5. అండ్ నేను నెక్స్ట్ చెప్పబోయే సీజన్ ఇదేనమాట, ఓ నోషినోస్కే ఇదనమాట. అండ్ ఇది నేను ఇంకా చూడలేదు, చూసి రివ్యూ చేస్తాను. దీని గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఇది కొంచెం హారర్ టచ్ ఇస్తున్నారు. లెట్స్ గో మాన్స్టర్ బస్టర్స్ అనమాట. అండ్ ఇందులో చూసుకుంటే ఇది కొంచెం హారర్ టచ్ చేస్తున్నారు దీన్ని, అందుకే నేను ఫోన్లో చూపించకండి, అన్కట్ వర్షన్ అని చెప్పాను. అండ్ ఇవన్నీ మన ఛానల్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్లో సీజన్స్ అన్నీ అప్లోడ్ చేసేస్తాను. చూడాలనుకుంటే ఫోన్లో పెద్దలు చూడండి, చిన్నపిల్లలకి టీవీలో వస్తేనే చూపించండి, అది సంగతి. అయితే నేనైతే ఈ సీజన్ గురించి వెయిట్ చేస్తున్నాను. ఈ థర్డ్ సీజన్కి నేను 4.3/5 ఇచ్చాను కదా. ఈ సీజన్ నాకు చాలా నమ్మకం, ఈ సీజన్ మీద ఎప్పుడో చూశాను ఒకసారి ఒక ఎపిసోడ్, చాలా బాగుంది. ఈ సీజన్ కనుక బాగుంటే నేను 4.8 ఇద్దాం అనుకుంటున్నాను గైస్. ఇది 4.8 ఇద్దాం అనుకుంటున్నాను, 4th సీజన్ బాగుంటే. కానీ ఒకవేళ అంటే తప్పుజారి తగ్గితే మరి చూద్దాం, అప్పుడు ఇంకా బాగుంటే 5 ఇచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు, అదే నేను చెప్తాను. ఎందుకంటే నాకు ఈ సీజన్ మీద అంత నమ్మకం, మరి చాలా బాగుంటుంది అని నాకు నమ్మకం. చూద్దాం మరి ఎంతవరకు నిలబెట్టుకుంటుంది అనేది. ఇంకా నేను ఈ సీజన్ గురించి స్పెషల్గా మాట్లాడుకోక్కర్లేదు, చాలా బాగుంటుంది. చూసిన వాళ్ళు ఇంగ్లీష్లో చూసిన వాళ్ళు ఎలాగుంటుంది చెప్పండి 4th సీజన్. ఇంగ్లీష్లో నేను చూడను, మళ్ళీ జాపనీస్ వెతికితే ఉంది కానీ ఇంగ్లీష్ నాకు ఎక్కడ దొరకలేదు. మళ్ళీ సబ్‌టైటిల్స్ పెట్టుకొని అదంతా కష్టం అనేసి ఎలాగో వచ్చింది కదా అని చూస్తున్నాను తప్ప ఇంకేం లేదు. సో అన్ని సీజన్స్ వస్తే మరి రివ్యూ చేసి పెట్టడమే మనం లేట్. ఇంకా మరి అందరూ పెట్టేశారు, మనమే పెట్టాలి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నడుచుకుని అలా పెట్టుకోండి. మళ్ళీ ఇంకో పెడితే మేము వస్తాను, అంతవరకు బై బై గైస్. ఇంకోటితో మేము వస్తా.